దేవునికి స్తోత్రములు. మరి సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి యునైటెడ్ బైబుల్ అకాడమీ జూమ్లో ఉన్న మరి పెద్దలు, దైవదాసులు, మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనములు. మరి ఈ అవకాశం ఇచ్చిన యునైటెడ్ బైబుల్ అకాడమీ డైరెక్టర్ గారైన రంగారావు గారికి క్రీస్తు నామములో వందనములు. మరి ఈ జూమ్ను నడిపిస్తున్న వెంకట్రావు గారికి క్రీస్తు నామములో వందనములు. అలాగే మరి ఈరోజు మనమందరము ఎక్కడికి వచ్చామండి? దేవుని సన్నిధిలోనికి వచ్చాము, సంఘంలోనికి వచ్చాము. సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రిలారా, మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి ఈరోజు అంశము ప్రిలారా, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనే అంశము ప్రిలారా. ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకొని మరి ముందుకు సాగుదాం. మూలవాక్యాన్ని మనము చదువుకుందాం ప్రిలారా. మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రిలారా, రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకుందాం ప్రిలారా. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనే మాటలు మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మరి పిల్లారా, మనం ఆలోచన చేయాలి, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు వచ్చి ఏ మరణం నిరర్ధకం చేశాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేశాడు అని లేఖనం చెప్తున్నది పిల్లరా. మరి ఏ మరణం నిరర్ధకం చేశాడు? మరి శరీర మరణమా, ఆత్మ మరణమా? పిల్లరా, సహజంగా మనమందరము ఒకరోజు భూమి మీదకి వచ్చాము, ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. మరి ఎట్లా వచ్చినామో అట్లనే మరి తిరిగి వెళ్ళిపోతామని లేఖనాలు కూడా చెప్తున్నాయి పిల్లరా. అంటే ప్రకృతి మరణము అందరికీ ఉంటుందని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. భూమి మీదకి ఒకరోజు వచ్చాము, ఒకరోజు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాము పిల్లరా. మరి ప్రకృతి మరణము అనేది అందరికీ ఉంటుంది పిల్లరా. మనం ఆలోచన చేయాలి, ఆత్మ మరణం ఉందా, శరీర మరణం ఉందా? మనం ఆలోచన చేయాలి, ఆత్మ మరణం ఉందా, శరీర మరణం ఉందా అన్నది మనం ఆలోచన చేస్తే పిల్లారా, మరి ఆత్మ మరణము ముందు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఎలా ముందు పిల్లరా? ఆదాము అవ్వలను దేవుడు చేశాడు. దేవుడు చేసి ఏదైనా తోటలో పెట్టి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం తినకూడదు, తింటే చేస్తావన్నాడు. ఆత్మను గురించి చెప్పాడు. ఆత్మను గురించి చెప్తే వారు ఏం చేశారు? కొద్ది కాలము దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని కుమారులుగా ఆ భాగ్యాన్ని మరి చవి చూశారు. చవి చూసిన తర్వాత కొంతకాలం తర్వాత మరి ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ ద్వారా మరి వారు ఆజ్ఞను అతిక్రమించి వీరిరువురు అపరాధంలో పడ్డారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చింది మరణము. ఏ మరణము? ఆత్మ మరణము. దేవుడి నుండి ఎడబాటు, ఆత్మ మరణము.
ఆ దేవుని నుండి ఎడబాటు కలిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? శరీరానికి మరి తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు పిల్లారా? మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును. ఎందుకంటే చూడండి పిల్లారా, మన్నైనది 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 మరలా భూమికి చేరును అని తీర్పు తీర్చాడు. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఆత్మ మరణము ముందు, శరీర మరణము తర్వాత, శరీరానికి తీర్పు మరి చూడండి తర్వాత మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ప్రకృతి మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకరోజు భూమి మీదకి వచ్చాము, ఒక రోజుకి భూమిని విడిచిపెట్టిపోతాము. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతామని లేఖనాలు కూడా చెప్తున్నాయి పిల్లారా. మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు వచ్చేసాడు. ఆ మరణము ఏ మరణము? ఆత్మ మరణము. చూడండి పిల్లారా, మనమందరము మరి ఆదాము చేసిన పాపము అందరికి రాలేదు, కానీ అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక. చూడండి పిల్లారా, వాక్యం ఎంత చక్కగా చెప్తున్నది. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున. బైబిల్ చాలా చక్కగా చదివిస్తుందండి. మనం అర్థం చేసుకోవటంలో పొరపాటుగానే మనము అలా అర్థం చేసుకుంటున్నాం, కానీ బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. పాపం చేస్తే పాప అవుతాడు, కానీ పాపం చేయని వాడు పాపి కాదని బైబిల్ చాలా చక్కగా సెలవిస్తుంది. చూడండి పిల్లరా, రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అందరూ పాపము చేసి. చూడండి పిల్లలు ఎంత చక్కగా, అందరూ పాపము చేసి. చూడండి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి పిల్లరా, బైబిల్ ఎంత చక్కగా చదివిస్తుంది. మరి దేవుని మహిమను మరి పొందలేకపోతున్నారట. చూడండి పిల్లరా, దేవుని మహిమను పొందలేకపోవడం వల్ల చూడండి మరణ భయంతో. ఎప్పుడు మరణిస్తావు అంటే భయపడతాడు మనిషి, మరణానికి భయపడతాడు మనిషి. చూడండి పిల్లరా, మరణానికి భయపడుతున్న మనము, మరణానికి ఎవడు మరి మూలము? ఈ మరణానికి మూలం ఎవడు? అందుకోసమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని చూడు మరణ భయము చేత నశింప చేయుటకు మరి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అని లేఖనాల్లో చెప్తున్నాయి పిల్లరా. చూడండి పిల్లరా, ఎంత చక్కగా లేఖనం చెప్తున్నది. ఎబ్రిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుంటే చూడండి పిల్లరా, మరణ భయం చేత మరణం అంటేనే భయపడతాము. చూడండి, మరణం అంటే భయపడతాం. మరణానికి మూలం ఎవడు? అపవాదిని మరి అపవాదిని నశింపజేయుటకు యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. లేఖనం చదువుకున్నాం పిల్లరా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. చూడండి, జీవిత కాలమంతయు మరణ భయం దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి పిల్లరా, రక్త మాంసములలో ఎందుకు పాలివాడాయాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలము? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దాన కాలము మరి సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడండి? ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి కాకుండా పోతున్నారు. దేవుని పిల్లలు కాకుండా నరకానికి జారిపోతున్నారు. అపవాది పిల్లలుగా నరకానికి జారిపోతున్నారు. మరి నరకానికి జారిపోతున్న వారిని విడిపించడానికి, చూడండి పిల్లరా, నరకంలో ఉన్న వారిని విడిపించడానికి, నీతిమంతులను చేయడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి, చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపిను అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే పిల్లరా చాలా చక్కగా రాయబడ్డది. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపాడు. ఇంకా ప్రత్యేకమైన శరీరం కాదు ఇక్కడ. చూడండి పిల్లరా, వాక్యం చాలా చక్కగా మనసు పెట్టి వినాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో, నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నదని ఇక్కడ చాలా చక్కగా లేఖనం అర్థమవుతుంది. శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉన్నది.
చూడు, నీలాంటి నాలాంటి పాప స్వభావం కలిగిన శరీరము ధరించుకొని యేసుక్రీస్తు పరలోకంలో దేవుడితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు పిల్లరా. దేవుడు ఆయనకు ఒక పని అప్పగించాడు. నా కోసానికి వెళ్ళు, నా కోసం వెళ్ళు, నా పని చేయడానికి. తండ్రి, నువ్వైతే ఏదో పని ఇచ్చావో ఆ పనిని చేయడానికి నేను సిద్ధం అని యేసుక్రీస్తు శరీరం ధరించుకొని, నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని చూడండి పిల్ల, ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్ల, ఈ లోకానికి వచ్చి ఏం చేయడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని పనిని చేయటానికి చూడండి పిల్ల పూనుకున్నాడు పిల్లరా. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఎక్కడ సుఖపడలేదు పిల్లరా. దేవుని మాట, దేవుని ఆలోచన, దేవుని పనిని నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని శిష్యులతో చెప్తున్నాడు. చూడండి పిల్లలు, నా తండ్రి పనులే ముఖ్యము, నాకు నా తండ్రి పని నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చాను. మరి మనం ఏంటికి వచ్చాము? చూడండి పిల్లలు, మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. తండ్రి పనిని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి పనిని నెరవేర్చాడు పిల్లరా. తండ్రి పనిని చూడండి పిల్లరా, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించి ఉండగా అందరూ నరకానికి పాత్రులుగా ఉన్న వారిని విడిపించడానికి, యేసుక్రీస్తు అందరి పాపాలను తీసివేయడానికి ఏదైతే మరి ధర్మశాస్త్రం ఉందో, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిందో, ఆ బందీలుగా ఉన్నవారిని, ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు చేశాడు, శిలువలో కొట్టివేశాడు పిల్లరా. శిలువలో కొట్టివేశాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ఊరికినే రాలేదు పిల్లరా. ప్రతి ఒక్కటి మరి ప్రవక్తలు లేఖనాల ప్రకారంగా ప్రతి ఒక్కటిని నెరవేరుస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు పిల్లరా. తండ్రి చిత్తం ఏంది? పాపంలో ఉన్న వారిని విడిపించడానికి, తండ్రి ఎద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అచ్చయ్యాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. శిలువలో కొట్టివేసి ప్రతి రక్తం బొట్టు వరకు, చివరి రక్తం బొట్టు వరకు నీ కోసం నా కోసం కార్చాడు పిల్లరా. ఇక్కడ కార్చి వేసాడు. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు పిల్లరా. అందుకోసమే క్రీస్తు మన పాపములను మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేఖనముల ప్రకారం లేపబడెను అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. సువార్త ఏది మరి? లేఖనం చదువుకున్న పిల్లరా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చాలా చక్కగా చదువుకోవాలి పిల్లరా. సువార్త మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తెలియజేసే వాక్యం పిల్లరా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందివారయ్యుందురు అంటూ నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్త ప్రతి సంఘంలో ప్రకటించబడాలి. ప్రతి సంఘంలో ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. పిల్లరా, మరి యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఈ లోక సంబంధమైన వాటిని అన్ని మీకు ఇస్తాడు. ఈరోజు చాలా మంది అయ్యగారులు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు నమ్ముకో, లోకంలో నీకు ఏమి సమస్యలున్నాయా? సమస్యలన్నీ, ఇరుకులన్నీ, ఇబ్బందులన్నీ పోతాయని చెప్తున్నారు పిల్లరా. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించాడా? చూడండి పిల్లలు, ఆలోచన చేయాలి. శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నావా? ఎంత భ్రష్టత్వంలో ఉన్నది ఆ భ్రష్టత్వము! అది కాదు. యేసుక్రీస్తు శరీర సంబంధమైన వాటి కోసం రాలేడు. ఆత్మ మరణంను, ఆత్మలో మరణానికి పాత్రలమై ఉన్న మన అందరినీ తిరిగి మరి ఆ దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మరణము నిరర్ధకం చేశాడు. ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి లేఖనం ఏం చెప్తుంది? లోక సంబంధమైన వాటి కోసము క్రీస్తునందు ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని లేఖనం చెప్తుంది. మరి ఎలా? లేఖనం నమ్మదమా? ఈరోజు మనుషులు చెప్తున్న బోధన నమ్మదమా? లేఖనం నమ్మాలి పిల్లరా. చూడండి, ఈ లోక సంబంధమైన, ఈ జీవన సంబంధమైన వాటిని గురించి యేసుక్రీస్తు యొద్దకు రాకూడదు. ఆత్మను రక్షించుకోవడానికి రావాలి.
ఆత్మను రక్షించుకోవడానికి రావాలి. అందుకోసమే ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. చూడి, ఆ మరణం నిరర్ధకం చేశాడు. ఆత్మ మరణానికి పాత్రులమై ఉన్న మనము జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా ఉన్న మనం ఆ సువార్తను విని ఆ సువార్త ద్వారా మనము కనబడాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? జీవింపజేస్తుంది. జీవింపజేయగల శక్తి గలది ఆ వాక్యమే. చూడండి, ఆ వాక్యం ఏ వాక్యము? సువార్త. చూడండి, సువార్త ప్రకటించాలయ్యా. ఈరోజు సంఘాలలో చూస్తా ఉంటే నీకు సమస్యలా, అప్పుల బాధలా? ఏంటయ్యా? శరీర సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రకటిస్తున్నావా? శరీర సంబంధమైన వాటి కోసం వారిని సంఘాలలో నడిపిస్తున్నావా? అది కాదయ్యా. ఆత్మను గురించి ఆత్మ జీవింపజేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏమైంది? యేసుక్రీస్తు మరణం నిరర్ధకమైంది. ఏ మరణం నిరర్ధకం చేశాడు? శరీర సంబంధమైన వాటి గురించా? ఆత్మ సంబంధమైన మరణం దేవుని నుండి ఎడబాటు కలిగి జీవిస్తున్నాము. దేవునితో సమాధానం కలపడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అది చెప్పు. ఆ యేసుక్రీస్తు మరణం నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడని చెప్పయ్యా. ఈ శరీర సంబంధమైన వాటి కోసము చెప్పకూడదయ్యా. అది వాక్యంకు విరుద్ధము. అందుకోసం ఏం చెప్తుంది? ఈ జీవన సంబంధమైన వాటి విషయంలో క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురని లేఖనం చెప్తుంది. ఈ లేఖనం నీకు అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు నమ్ముకో, శరీర సంబంధమైన వాటిని గురించి చెప్తావా? అది ప్రకటించద్దయ్యా. అది ప్రకటించకూడదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మరణంను నిరర్ధకం చేశాడు. చూడండి, ఆత్మ మరణము మనం పాతాళానికి జోగడుతున్న మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. అది సువార్త. ఆ సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. లోక సంబంధమైన వాటికి, ప్రకృతి సంబంధమైన వాటిని కాదయ్యా. ఆత్మ మరణం మరణించి ఉండగా మనల్ని సువార్త ద్వారా కనబడుతుంది. సువార్త ప్రకటించడం ద్వారా, సువార్త ద్వారా మనము కనబడితే అద్భుతం. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించాలి. ఆ సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు ప్రకటించండి. అందులో లేదయ్యా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. ఏ యేసుక్రీస్తు? మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణం నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తీసుకొచ్చాడు. ఆ సువార్తను ప్రకటించయ్యా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మ మరణానికి లోనైన ఆత్మను జీవింపజేస్తుంది. ఇది ప్రకటించాలి. అందుకోసమే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ప్రారంభంలో మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించారు. సర్వలోకానికి వెళ్ళి సువార్తనే ప్రకటించారు. ఏది ప్రకటించకూడదు? సువార్త తప్ప ఏది ప్రకటించినా అది దుర్వార్త అవుతుందని లేఖనం చెప్తుంది. దుర్వార్తలు ప్రకటించకూడదు, సువార్తనే ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసం చూడండి పిల్లరా, ప్రారంభంలో 1వ శతాబ్దంలో సువార్తను ప్రకటించారు. చూడండి పిల్లరా, 2వ అధ్యాయం అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చదువుకుందాం. మీరు ఈ జీవాధిపతిని శిలువకు అప్పచెప్పారు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు చెప్తున్నారు పిల్లరా. అందుకోసమే లేఖనం చదువుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చదువుకుంటే చాలా అద్భుతం పిల్లరా. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకునే వాళ్ళని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, చూడండి పిల్లరా, వారు ఏ మాటలు విన్నారు? మీరు ఏదైతే ఆ జీవాధిపతిని శిలువకు అప్పగించారు, ఆ శిలువకు అప్పగించిన ఆ యేసుక్రీస్తును దేవుడు ప్రభుగాను నియమించాడు, మేమందరం సాక్షులమని వారు చెప్తున్నారు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు హృదయాలు నొచ్చుకున్నాయట. హృదయాలు పొడవబడ్డాయని పుట్టినట్లు రాయబడ్డది. సహోదరులారా అంటున్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళు బాధపడి మేమేం చేయాలి, మరి మన సమస్యకు పరిష్కారం ఏంటి? వారు ఏమంటున్నారు? సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడమ అపొస్తలులను అడిగారు. వారు 12 మందిని అడిగారు, ఏం చేయాలి మరి ఈ సమస్యకు, ఈ తప్పుకు పరిష్కారానికి? మేము పాపం చేశామే,
మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అన్నప్పుడు వారు చూడండి పిల్లరా, మరి వారు చాలా చక్కగా చెప్తున్నారు. పేతురు గారు మొదటిగా ప్రసంగం చేస్తూ సంఘానికి చెప్తున్నారు పిల్లరా. పేతురు గారు చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది, చూడండి పిల్లరా, మారు రూపాలు అవసరం లేదు యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి. మారు రూపాలు అవసరం లేదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి. చూడండి పిల్లరా, ఎంత చక్కగా సంఘానికి మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తూ సంఘానికి ఆజ్ఞిస్తున్నాడు. ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి. ఇది చూడండి పిల్లరా, ఈ చట్టాన్ని మనం అర్థం చేసుకోలేక యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని చెప్తున్నా కూడా ఈరోజు పెడ చెవున పెట్టి ఎక్కడో ఆగిపోయి మాదే కరెక్ట్, మేమే కరెక్ట్ అని చెప్తున్నారు. కానీ లేఖనము సంఘానికి ఏబట్టిన ఆజ్ఞను మనం అర్థం చేసుకుంటున్నామా? పిల్లారా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అపొస్తలుడు ఎక్కడైనా మరి యేసుక్రీస్తు నామంలోనే బాప్తీసం ఇచ్చారు, ఇంకా వేరే నామంలో బాప్తీసం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు పిల్లరా. మనం అర్థం చేసుకోవాలి, లేఖనాలను అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి అని ఆజ్ఞ ఇవ్వబడది. ఆజ్ఞ పొందుకున్న వారు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది ఏమైతుంది? అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరములు కాదు, వరము. ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని మహిమను, దేవుని కుమారత్వము తిరిగి పొందుకుంటావు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము పొందుకుంటావు, దేవుని ఇంటివారవు, దేవుని ఇంటివారం అవుతావు అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఈ లేఖనమును మనసు పెట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే మన క్రైస్తవ్యం అంతా మరి సాతాను భయంకరమైన భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోకుండా అవసరం లేదు అని చెప్పేవారు ఉన్నారు. ఆజ్ఞ అండి. మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తూ సంఘానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని చెప్తున్నది. ఆ లేఖనంను మనం అర్థం చేసుకోవాలి పిల్లారా. లేఖనంను అపార్థం చేసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటాం పిల్లారా. అందుకోసమే లేఖనంను అర్థం చేసుకోవాలి. అందుకోసమే ప్రారంభంలో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్నారు. బాప్తీసం పొందుకున్న వారు దేవుని కుమారత్వం పొందుకొని ఏమని చేయరు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ నామంలోనే రక్షణ. ఇంకా ఏ నామంలో భూమి మీద 6 నెలల ఆకాశం కింద ఏ నామంలో రక్షణ లేదని చెప్తున్నారు పిల్లరా. వారు ఏం చేశారు? పెద్దలు ఈ యేసుక్రీస్తు నామం గురించి ప్రకటించకుర్రి అని ఖండితంగా ఆజ్ఞాపించారు. ఆ ఖండితంగా ఆజ్ఞాపిస్తే వారు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పురి అంటున్నాడు. దేవుని మాట పెద్దదే, మీ మాట పెద్దదే. చూడండి పిల్లరా, మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో ప్రారంభంలో సువార్త ప్రకటించబడుతున్నా ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడితే సహోదరులారా మేమేమి చేస్తాము? చూడండి, పేతురు గారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. అప్పుడు మీ మనోనేత్రాలు వెలిగింపబడితే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటాం. అబ్బా, వాక్యం ఇంత చక్కగా చెప్తున్నప్పుడు నాకు ఎందుకు ఇన్ని రోజులు అర్థం కాలేదంటే మనం తీసుకున్న బాప్తీసం సరిగ్గా లేదు. అందుకోసమే నీ తప్పు నా తప్పు. బైబిల్ చూడండి, బైబిల్లో లేఖనం చూడాలి, లేఖనాలు అర్థం చేసుకోవాలి. అందుకోసమే ప్రారంభంలో యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చారు. ఆ బాప్తీసం పొందుకున్న వారు పరిశుద్ధాత్మను వరము పొందుకున్నారు. ఆ వరం పొందుకొని సువార్త నిమిత్తం వారి ప్రాణాలను పణంగా పెట్టారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని సువార్తను అనేకులకు ప్రకటించారు. ఈ నామంలోనే రక్షణ, ఏ నామంలో రక్షణ లేదని ప్రకటిస్తున్నారు పిల్లరా. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం పిల్లరా. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని సువార్త ప్రకటిస్తున్నారు పిల్లరా. ఈ నామములోనే, యేసుక్రీస్తు నామములోనే బాప్తీసం పొందాలి. ఈ నామములోనే రక్షణ. మరి ఎవని వలన ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన నామంలో ఏ నామమున రక్షణ లేదని చెప్తున్నారు పిల్లరా. మరి అందుకోసమే సువార్తను ప్రకటించాలి. అందుకోసమే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకో సిగ్గుపడువాడో కావు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనిషిని మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, సువార్తను పొందుకున్న ఆ భాగ్యాన్ని మనం చవి చూస్తే, ఆ రుచిని అనేకులకు ప్రకటిస్తామండి.
చూడండి పిల్లరా, మనము ఏదైనా రెస్టారెంట్కి కానీ హోటల్కి వెళ్తే బిర్యానీ తిన్నామనుకో, బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది. బా, ఆ హోటల్లో ఆ రెస్టారెంట్లో చాలా అద్భుతంగా ఉంటుందండి బిర్యానీ అని చెప్తాము. ఎందుకో మనం ఆ చవి చూసాము, తిన్నాము కాబట్టి. ఇప్పుడు సువార్తను పొందుకొని సువార్త ద్వారా కనబడి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్న తర్వాత ఆ గొప్ప మహిమను తెలుసుకున్న నీవు, క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఆ క్రీస్తు మహిమను ప్రకటించే వారిగా ఉంటావు. క్రీస్తు మహిమలో నీ మహిమలో దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతావు. వాక్యం ద్వారా మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటాం. వాక్యం మనల్ని సరిదిద్దుతుంది. మనిషి ఎప్పుడు సరిదిద్దలేడు. మనిషి కొంతవరకే సరిదిద్దాడు, కానీ వాక్యం నీ ఎంబటి ఉంటుంది. వాక్యం నీ హృదయం నీతో మాట్లాడుతుంది. వాక్యం అందుకోసమే సువార్తను ప్రకటించాలని చెప్తున్నాడు. రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం పిల్లలు. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీక్ దేశస్తుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి పిల్లరా, సువార్త ఏమైంది? దేవుని శక్తి ఎందులో ఉంది? సువార్తలో ఉంది. ఆ సువార్తని ప్రకటించాలి. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు మొదటి కొత్త నిబంధనలో 14 సువార్తలు రాసిన మహానుభావుడు అయ్యో అంటున్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటామండి? మన చేతిలో నుంచి గ్లాసే గాని ఏదైనా విలువైంది పడిపోతే, అది పగిలిపోతే అయ్యో అంటాం. చూడండి పిల్లరా, అయ్యో అంటున్నాడు. సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటున్నాడు. మరి మనము సువార్త ప్రకటిస్తున్నామా? సువార్త వినడానికే మనం బద్దులుగా ఉన్నామా? వాక్యం వినడానికే బద్దులుగా ఉన్నామా? చూడండి పిల్లరా, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్త ద్వారా మనము కనబడాలి. అందుకోసమే చూడండి, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం పిల్లరా. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. చూడండి పిల్లరా, సువార్త ప్రకటిస్తున్నా కానీ అతిశయం అనేది లేదట పౌలు గారికి. మరి మనకు నేను అంతా నేనే చేసిన, నా ద్వారానే రక్షింపబడ్డా అంటున్నామా? అలా అనకూడదని లేఖనం చెప్తుంది. అతిశయం లేదంటుంది. చూడండి, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చూడండి, పౌలు గారి మీదనే సువార్త ప్రకటించవలసిన భారం ఆయన మీద మోపబడి ఉన్నదా? క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం, బాప్తీసం పొందుకున్న మనము, క్రైస్తవులమైన మనము, మన మీద కూడా మా భారము, సువార్త ప్రకటించవలసిన భారము మోపబడి ఉన్నది అని మనము ఈ లేఖనమును బట్టి అర్థం చేసుకోవాలి. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినేలా నాకు శ్రమ అంటున్నాడు. చూడండి, అయ్యో అని చూడు, సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. అందుకోసమే పిల్లారా, మరి యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోక సంబంధమైన వాటి కోసము, జీవన సంబంధమైన వాటి కోసము, క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమని లేఖనం చెప్తుంది. శరీర సంబంధమైన వాటి కోసము యేసుక్రీస్తు ఎదుకు రాకూడదు అని లేఖనం చెప్తుంది. నేను కాదు చెప్పేది, లేఖనం. అందుకోసమే మనమై ఉన్న ఆత్మ పాతాళానికి జోగాడుతున్న మనల్ని, నిత్య నరకానికి జోగాడుతున్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేశాడండి. చూడండి, మరణమును నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మరణంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. మృతులుగా ఉన్న మనల్ని ఆ సువార్త ద్వారా విని మనం హృదయాలు పొడబడి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకున్నాము. అందుకోసమే ఆ సువార్త ద్వారా మనం కనబడ్డ మనము మరి జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. సువార్త ద్వారా కనబడతాదే అద్భుతం పిల్లారా. ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ మహిమను ధరించుకొని ఆ మహిమను ప్రకటించలేక ఉండలేము. అందుకోసమే ప్రారంభంలో మీరు ఏ నామం గురించి ఎప్పుడు యేసు నామం గురించి చెప్పొద్దని చెప్పాడు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని అపోస్తలుడు వారు చెప్పలేకుండా ఉండలేరు పిల్లరా. వారిని చంపారు, మరి రంపాలతో కోయబడ్డారు, ఎన్నో హింసలు పడ్డారు. కానీ యేసుక్రీస్తు నామంలో ఉంది రక్షణ. ఆ రక్షణ గురించి సువార్తను ప్రకటించారు. సువార్తని ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసము ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు, ఉపమానాలు చెప్పి కాలం గడపకండి అయ్యా. యేసుక్రీస్తు ఎందుకు మరణించడం జరిగింది ఏంది? మరణించి తిరిగి లేవడం ద్వారా జరిగినది ఏంటి? అది చెప్పు సువార్త. ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేశాడు, జీవమును సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడని ఆ సువార్తను ప్రకటించాయా. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షించుకోవడం
లోకానికి యేసుక్రీస్తుకు రావాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని నువ్వు నమ్మి, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితే అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, గొప్ప భాగ్యం అనేది మరి కలుగుతుంది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి కాదు, ఈ లోక సంబంధమైన వాటిని గురించి మీ ఈ లోక సంబంధమైన పరిష్కారాలా యేసుక్రీస్తు ఎదుగు రండి అని చెప్తున్నావా? అలా చెప్పకూడదయ్యా. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం తర్వాత ఏం జరిగింది? మరణం అనేది నిరర్థకమైపోయింది. చూడండి, ఆత్మ దేవుని నుండి ఎడబాటైన ఆ ఎడబాటును దేవునితో సమాధానము కలిగే గొప్ప భాగ్యం యేసుక్రీస్తును నమ్ముకుంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే మరి దేవునితో సమాధానం కలపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, హత్యం చేశాడు, మరి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించాడు, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో నుండి పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే ప్రకటించారు అపొస్తలులు. ఎక్కడ దేని గురించి ప్రకటించలేరండి? ఆ సొంత సాక్ష్యాల గురించి ప్రకటించారా? ఈరోజు సాక్ష్యాల గురించి ప్రకటిస్తారు. సాక్ష్యాలు, ఏ సాక్ష్యాలు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాయా? యేసుక్రీస్తు నీ జీవితంలో కలిగిన గొప్ప భాగ్యం ఏంటి? నేను మరణానికి పాత్రుడై ఉన్న నన్ను యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారిని, పరలోక వారసులము, ఆ గొప్ప భాగ్యాన్ని గురించి ప్రకటించు. చూడండి, ఈ లోకంలో లోక సంబంధమైన వాటిని గురించి ప్రకటించకూడదు. చూడండి, ఈ యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాను అని చెప్తున్నావా? అది చెప్పకు. అందుకోసమే లేఖనం చెప్తుంది, ఈ జీవన సంబంధమైన వాటి కోసము క్రీస్తునందు నిరీక్షించిన వార్యమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందిరా అని చెప్తున్నది. అందుకోసమే పిల్లరా, మరి శరీర సంబంధమైన వాటి కోసం చెప్పకూడదు. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబము నువ్వు అద్భుతంగా అభివృద్ధి పొందావు చెప్పు అని సాక్ష్యం చెప్పు అని చెప్తున్నాడు. ఏం సాక్ష్యం చెప్తావు? ఈ లోక సంబంధమైన వాటి కోసం? అది కాదు, ఆత్మను గురించి చెప్పాలి. చూడండి, లోక సంబంధమైన వాటి గురించి చెప్పదని సాతాను వాడి పరిచారకులు, నీతి పరిచారకులు వేషం వేసుకొని ఈ రోజు సంఘంలో డంపు చేశారు. శరీర సంబంధమైన వాటి గురించే చెప్తున్నారు. చూడు, వాడు సాతాను చేస్తాడు. సాతాను సిద్ధపరిచిన నరకానికి జారిపోవాలనుకుంటే శరీర సంబంధమైన వాటిని గురించి చెప్పండి. మరి శరీర సంబంధమైన వాటిని గురించి చూపించేదే వాడి టూల్స్, వాడి వలలో పోయి శరీర సంబంధమైన వాటి గురించి చెప్తే సాతాను సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు, జాగ్రత్త అని లేఖని చెప్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు మరణం నిరర్థకం చేశాడు, జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడని దాని గురించి చెప్పయ్యా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ సువార్తనే ప్రకటించాలి. అందుకోసమే 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మనం ముగిద్దాం పిల్లరా. ఆ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, చూడండి, ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యూనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఆ క్రీస్తు యేసు మరణం నిరర్థకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చిన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ రక్షించుకున్న మనము, రక్షణ పొందుకున్న మనము, రక్షణ తీసుకున్న మనము మన సొంత రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకుంటూ మన జీవన సంబంధమైన విషయాలకు ఆశపడకూడదు. ఆత్మ సంబంధమైన వాటి కోసము వేగిరపడాలి. ఆత్మ సంబంధమైన వాటి గురించి సువార్తను ప్రకటించాలని లేఖనం చెప్తుంది. అలాంటి స్థితిలో మనమందరము మరి ముందుకు సాగుతూ దేవుని కృపను మనము దినదినము వర్ధిల్లుతూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.